సార్ ఈరోజు మొదటి టాపిక్ చూసుకుంటే అనకాపల్లిలో విజయబేరి పవన్ రాకతో కాక. సో దీనిపై మీ విశ్లేషణ సార్. ఎస్, వారాహి వాహనం కదిలింది దీపిక. ఏదైతే ఎన్నికల సందర్భంగా వారాహి వాహనం ప్రచారంలోకి అడుగుపెట్టింది. అనకాపల్లి నుంచి ప్రారంభమైంది. అనకాపల్లిలో వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ గారి సభకి బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లి చూస్తే అక్కడ రెండు అంశాలు మనకు కనపడుతూ ఉన్నాయి. నెంబర్ 1, అక్కడ అనకాపల్లి పార్లమెంటు పరిధి ఎక్కడైతే అక్కడ భారతీయ జనతా పార్టీ కంటెస్ట్ చేస్తుంది. అదేవిధంగా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుంది. ఎంపీగా సీఎం రమేష్ కంటెస్ట్ చేస్తున్నాడు, ఎమ్మెల్యేగా కొణతల రామకృష్ణ కంటెస్ట్ చేస్తున్నారు. వారితో పాటు మిగిలినటువంటి వారందరూ కూడా టీడీపీ సభ్యులు. అందుకని ముందుగా ఉమ్మడి కార్యాచరణతో కూడినట్టు ఉమ్మడి వేదికకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి వారాహి వాహనం శరవేగంగా, అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన శరవేగంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో, లక్ష్యంతో ఆ విధంగా అడుగులు పడుతూ ఉన్నాయి. సరే, ఇక్కడ మనం చూస్తే వారాహి వాహనానికి చైతన్య రథానికి ఎన్టీ రామారావు గారు గతంలో పెట్టినటువంటి 82, 83లో తిరిగినటువంటి చైతన్య రథానికి ఇప్పుడు కదిలినటువంటి పవన్ కళ్యాణ్ గారి వారాహి రథానికి కొంత సారూప్యత ఉంది. అంటే అప్పుడు 82, 83 సంవత్సరాల్లో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన అడుగులు వేశారు. చైతన్య రథం ద్వారా ఆయన విస్తృతమైనటువంటి పర్యటనలు కొనసాగించారు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఎన్టీ రామారావు గారి డైరెక్షను లేదా ఆయన సిస్టమ్ వేరు, పవన్ కళ్యాణ్ గారి సిస్టమ్ వేరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాలు వేరు, ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ వేరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి మీద నుంచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి ఎన్టీ రామారావు గారు వారాహి చైతన్య రథం మీద మొదలు పెడితే, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడం కోసం ఈరోజు వారాహి వాహనం మొదలైందని చెప్పొచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా రేపు ఒక సరికొత్త అంశానికి, సరికొత్త దీనికి నాంది పలకబోతూ ఉన్నారు. ఇదే వారాహి వాహనం మీద చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వర్ గారు, అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అట్లాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, వారితో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వాహనం పైన వీరిద్దరూ కూడా వారాహి వాహనం పైన ప్రచారానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఎక్కడైతే తణుకు, అట్లాగే నిడదవోలు, గన్నవరం ప్రాంతాల్లో వీరు ముగ్గురు కూడా పర్యటించే విధంగా వారు ప్రణాళికలో చేశారు. సరే, ఈ సందర్భంగా మనం చూస్తే ఎక్కడైతే వారాహి వాహనం ప్రచారానికి ప్రారంభమవుతుందో, వారాహి వాహనంకి ఇప్పటికే ఈరోజు అనకాపల్లిలో చేస్తే బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ఆ రకమైనటువంటి స్పందనతో మనం చూస్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది ఎట్లాంటి స్పందన కనిపిస్తుంది, ఏ రకమైనటువంటి స్పందన ఉందని. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ అనకాపల్లిలో ఊహించని విధంగా సీఎం రమేష్ తనదైనటువంటి శైలిలో ఇప్పటికే దూసుకుపోతూ ఉన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ కూడా శరవేగంగా దూసుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే, ఇది ఒక అంశం. సరే, ఇప్పుడు ఈరోజు మాట్లాడినటువంటి స్పీచ్లో చూస్తే అనకాపల్లి అంటే బెల్లానికి ఫేమస్, నల్ల బెల్లానికి ఫేమస్. దాన్ని పూర్తిగా అన్ని రకాలుగా నాశనం చేశారు, అన్ని రకాలుగా దీనికి అన్యాయం చేశారు. కాబట్టి వాటిని ఎటువంటి పరిస్థితుల్లో బెల్లానికి ఒక మంచి మార్కెట్ తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. వీటితో పాటు క్రిమినల్ ప్రభుత్వం కావాలా, కూటమితో కూడినటువంటి ప్రభుత్వం కావాలని కూడా కోరటం జరిగింది. సరే, ఇక చూడబోతే మనకి రేపు 10వ తారీఖు నుంచి ఇక పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి వారాహి పర్యటన ఖరారు కాబోతుంది. ఇప్పటికే ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. విస్తృతంగా నియోజకవర్గాల్లో సభల ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని, లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల విషయంలో, లేదా వాటి విషయంలో వారు రెస్పాండ్ అవుతూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధం సభలతో వారు కూడా ఈరోజు కనిగిరి, ప్రకాశం జిల్లా కనిగిరిలో వారు కూడా ప్రతిరోజు 1 లేదా 2 నియోజకవర్గాల్లో వారు కూడా పర్యటన కొనసాగిస్తున్నారు.
అంటే ఓవరాల్గా చూస్తే దాదాపు పూర్తిగా ఎన్నికల యుద్ధంలోకి ప్రచారంలోకి పార్టీలన్నీ అడుగులు వేశాయి. ఇక్కడ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఎండాకాలం వేసవి తాపమంతా, వేసవి ప్రభావం అంతా కూడా ఎడే కనిపిస్తూ ఉంది. ఎన్నికల అభ్యర్థులు మాత్రం వేడిని కూడా లెక్క చేయకుండా పాపం ప్రచారంలో తలమునకలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏదైనా కానీ మరి 2 రోజుల్లో వీటికి సంబంధించి 10వ తారీఖు నుంచి వారాహి వాహనం మొదలు కాబోతుంది. దీపిక. ఎస్ సార్, రైట్ సార్. సార్ ఈ టాపిక్ పై శ్రీనివాస్ లైన్లో ఉన్నారు సార్. ఓకే శ్రీనివాస్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అనకాపల్లి ఎలా జరిగింది ఏంటి, అక్కడ స్పందన ఏంటి, ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా గుడ్డు మీద కొంచెం ఎక్కువగా రెస్పాండ్ అయినట్లున్నారు ఏంటి? పూర్తిగా నా భూతో నా భవిష్యత్తు అనే చందంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ అయితే అనకాపల్లిలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు సార్. పవన్ కళ్యాణ్ రాక కోసం మహిళలు కూడా హెలీప్యాడ్ దగ్గర వెయిట్ చేసిన పరిస్థితి, సదూర ప్రాంతాల నుంచి వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో చెప్పినట్టు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అసలు ప్రధానంగా చూసుకుంటే సార్, ఏదైతే కేంద్రంతో కూటమిలోకి వెళ్ళినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ నా ఒక్కడి విషయమే కాదు, అందరూ రోడ్డుపైకి రావాలని పిలిచారు. అలాగే ప్యారలల్ గా ఏం చెప్పారంటే సీఎం రమేష్ తో చెప్పారు, మీరు పెద్దలతో మాట్లాడి కనీసం శైలికైనా కన్వర్ట్ చేయండి, స్టీల్ ప్లాంట్ ని కాపాడండి. కేవలం స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి వాటి కోసమే నేను ఇక్కడ సాక్రిఫైస్ చేశాను. కారణం ఏంటంటే ఇది అనకాపల్లి ఎంపీ సీట్ నాది, అంటే జనసేనది. కానీ మీకు ఇవ్వడానికి ప్రధాన రీజన్ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మీ మీద నాకున్న నమ్మకంతో, ఇక్కడ ప్రజలకున్న విశ్వాసంతో కూడా ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తారు. అంటే బీజేపీతో ఆయన కేంద్రంలో ఉన్నారు కదా అని ఎక్కడ తగ్గలేదు సార్. అవసరం అయితే రోడ్ల మీద రండి ప్రజలకు దిక్సూచిగా ఇచ్చారు. అదే విధంగా తగ్గి ఏదైతే బీజేపీ ఎంపీ ఉన్నారో ఆయన అభ్యర్థించారు, సార్ మీరు పైకి వెళ్ళండి అని. ఇలా ప్రతి విషయం సార్, కోడిగుడ్డు మంత్రి అని చెప్పి ఆయన తాలూకా చిట్టా మొత్తం, ఆయన తాలూకా ల్యాండ్ గ్రాబింగ్, జగనన్న పేర్లతో 400 కోట్ల రూపాయల దోపిడీ, రికార్డులు ట్యాపరింగ్, అలాగే బంజరు భూముల్ని జిరాయితీలుగా చేసి అమ్మేసుకున్నది, అలాగే మైనింగ్ మాఫియాల దగ్గర కమిషన్ తీసుకున్నది, ప్రతి విషయం. రోడ్లు మరమ్మతులు చేయలేదు, అభివృద్ధిని గాలికి వదిలేశారు, సంక్షేమాన్ని కూడా పూర్తిగా అందరికీ అందించలేదు. ఎందుకంటే స్టార్టింగ్ చెప్పారు మనిషికి 15,000 ఇస్తానని, తర్వాత ఈ సంవత్సరం 14,000, 13,000. అలాగే ఇంట్లో ఎంతమంది ఇస్తానని చెప్పి కేవలం ఇద్దరికే కుదించారు. అదేవిధంగా సారాయి తాలూకా డబ్బు, నాన్న తాలూకా సారాయి డబ్బు తీసుకునే సంక్షేమాన్ని అందిస్తున్నాడు తప్ప, మీ డబ్బు మీకు ఇస్తున్నాడు తప్ప ఆయన సొంతంగా ఇచ్చింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు, ఈ ప్రాంతాన్ని దివాలా తీశారు. అసలు కోడిగుడ్డు మంత్రికి టికెట్ ఇవ్వలేదు అంటే కోడిగుడ్డు మంత్రి యొక్క ఎన్ని ఆగడాలు, ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయో మనకు తేటతెల్లం అవుతోంది. అతనే అవినీతి పరుడాల నాయకుడే, కానీ అంతకంటే ఎక్కువ అవినీతిని చూసే ఇక్కడ నుంచి పక్కకు పంపించిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్న కొనతాల రామకృష్ణ సీనియర్ నాయకుడు, మనం నిజానికి 40-50 సీట్లు తీసుకోవాలి, కానీ 21 సీట్లతో కుదించడానికి ప్రధాన రీజన్ ఏంటంటే సాక్రిఫైస్, త్యాగం అవసరం ఉంది. మీ అందరి ఆశీస్సులతో మీ కోరిక ప్రకారం భవిష్యత్తులో సీఎం అవుతాను, అది వేరే విషయం. 21 మంది కూడా, నాదెండ్ల మనోహర్, మండలి బుద్ధప్రసాద్, కొనతాల రామకృష్ణ, ఇలాంటి గళాలు, ఇలాంటి గొంతులు, ఆణిముత్యాలు లాంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్తే ఒక్కసారి అసెంబ్లీ ఎంత ప్రశాంతంగా, ఎంత నీట్ గా, ఎంత దేవాలయంగా ఉంటుందో మీరు అందరూ ఊహించుకోండి. ఇక్కడ కొనతాల రామకృష్ణ అభ్యర్థిత్వాన్ని పూర్తిగా కూడా సపోర్ట్ చేసి గెలిపించండి. గెలిపించిన తర్వాత మీకు మాట ఇస్తున్నాను, ఈ ప్రాంతాల్లో ఏ అయితే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ రోజు మాట ఇచ్చానో ఆ మాటకి తగ్గట్టే నేను ఉంటానని చెప్పారు సార్. ఇంకొక ప్రధాన విషయం, సిపిఎస్ విషయంలో చాలా చక్కగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి తండ్రిలా మా తండ్రి ముఖ్యమంత్రి కాదు, నేను ఒక సామాన్య ఉద్యోగి కొడుకుని. పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. ఒక రిటైర్మెంట్ అయిపోయిన అధికారి యొక్క పెద్ద కొడుకు అంటే ఆయన యొక్క పెన్షనే పెద్ద కొడుకు లాంటిది. కాబట్టి ఆ సిపిఎస్ మళ్ళీ చెప్తున్నా, సంవత్సరం లోపు మాట ఇచ్చిన తర్వాత జవదాటను, కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపు పూర్తిగా కూడా ఆ సిపిఎస్ ఉద్యోగులకి అందరికీ తగిన న్యాయం చేస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని విభాగాల వారికి, అన్ని పరిస్థితుల్లో ఉన్న వారికి, అన్ని శాఖల వారికి, అలాగే అనకాపల్లి జిల్లా ఏర్పడిన నాటి నుంచి కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ లేవు కాబట్టి ఆ ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సిన వివిధ శాఖలకు కావాల్సిన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో శాశ్వత నిర్మాణం చేస్తామని చెప్పారు. అలాగే ఇక్కడ రైతులకి బెల్లానికి సంబంధించి ఏదైతే నల్ల బెల్లాన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఏదైతే తుంపాల షుగర్ ఫ్యాక్టరీ 300 కోట్లకు అమ్మేశారో, ఇలా చెరుకు రైతులకి పూర్తి న్యాయం చేస్తానని చెప్పిన పరిస్థితి. ఈ ప్రాంత అభివృద్ధికి మాట ఇచ్చాను కాబట్టి కట్టుబడి ఉంటా, అనకాపల్లి దాకా వచ్చా. ఏ రోజు మిమ్మల్ని ఈ రోజు ఓటు వేసి కూటమి అభ్యర్థిని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ ని బాగు చేసుకున్నాం. ఇంకొక మాట కూడా చెప్పారు సార్, నాకైతే ఏమీ జరగదు, షూటింగ్ ఉంటే డబ్బులు వస్తాయి, ఏ రౌడీ ఓడినా నా జోలికి వస్తే తాట తీస్తా. పూర్తిగా ఒక్కడైనా సరే హైదరాబాద్ వచ్చి నన్ను టచ్ చేయాలంటే ఆడి తాట తీసి వలగలను. నా కోసం కాదు, కేవలం ఏపీ కోసం,
నేను దారి పొడవునా వస్తూ ఉంటే చిన్న చిన్న బిడ్డలు నాకు కనిపించారు. ఆ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం, ఆ చిన్న యువత తాలూకా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రాన్ని సుశిక్షంగా చేయాలనే ఉద్దేశంతోనే నేను సాగుతున్నాను తప్ప వ్యక్తిగత ఉద్దేశం కాదు అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. పూర్తిగా స్పీచ్ అంతా కూడా ఆద్యంతం ఆకట్టుకునేలా మండు టెండలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు వస్తారని నెహ్రూ చౌక్ జంక్షన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ ఉంది. హెలిప్యాడ్ వరకు కూడా పూర్తిగా కూడా అంటే స్వచ్ఛందంగా తరలి వచ్చి భారీగా ఆయనకి ఇంకొక విషయం సార్, ఆయనకు ముందు ర్యాలీ అనుకున్నారు, తర్వాత ర్యాలీ క్యాన్సిల్ చేశారు. అయినప్పటికీ టాప్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అంతమంది అక్కడ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి అన్నా మీరు ఎక్కాలన్నా అంటే తప్పని పరిస్థితిలో కొంత దూరం వరకు ర్యాలీగా వచ్చి తర్వాత ఆయన కారులో దిగిపోయారు పోలీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం. ఇవన్నీ చూస్తే సార్, ప్రజల నుంచి ఆయనకు వస్తున్న ఆదరణ కానీ, కూటమికి వస్తున్న సపోర్ట్ కానీ, ఇటు సీఎం రమేష్ కావచ్చు, కొనతాల రామకృష్ణ కావచ్చు, అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలు 7 ఉన్నాయి పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాలు కాబట్టి ఇవన్నిట్లోని కూడా ఈ పవన్ కళ్యాణ్ వచ్చి అనకాపల్లి కేంద్రంగా పెట్టిన ఈ మీటింగ్ ఏదైతే ఉందో అందరు అభ్యర్థుల్ని గెలిపించడానికి పూర్తిగా దోహదపడుతుందని అప్పుడే కూటమి శ్రేణుల్లో ఆనందం అయితే వ్యక్తమవుతా ఉంది. ఇంకోసారి దాడి వీరభద్రరావు అని కొంత అలకబూనున్నారు, రామకృష్ణ గారితో పనిచేయలేదనే ఉద్దేశం కొంతమందికి అయితే స్థానికంగా ఉంది. అతను కూడా వ్యక్తిగతంగా హెలిప్యాడ్ దగ్గర బస్సులో ఉంటే వచ్చి కలిశారు. అతని పేరును కూడా ప్రస్తావించి పేలా గోవింద సత్యనారాయణతో పాటు దాడి వీరభద్రరావు పేరును కూడా ప్రస్తావించి నాకు ఆయన రాజకీయాల్లో రాకముందు సినిమాల్లో ఉండేట్టు నాకు ఫ్యామిలీ సభ్యుడు అయినా ఆయనకు కూడా అభినందన తెలియజేస్తున్నానని చెప్పి అందరినీ సమన్వయం చేయడం, అందరినీ కలుపుకుపోవడం, అందరూ కూటమిగా పనిచేయండి, వైసీపీ వ్యతిరేక దించండి, ఖచ్చితంగా దించకపోతే రాష్ట్రం అధోగతి పాలవుద్దని ఆయన చాలా క్లీన్ గా, చాలా పద్ధతిగా ఈ రోజు ఉదయం నుంచి ఇప్పుడు సభ పూర్తయ్యేంత వరకు కూడా ఆద్యంతం ప్రతి ఒక్కరు హర్షించే విధంగానే పూర్తిగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు సార్.